కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము ధ్యానిద్దాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడును, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లవలే నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. కేరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహములు, అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయ్యుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషతత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషునిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషతత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. దయగలవారి ఎడల నీవు దయ చూపించెదవు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడివిగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపెదవు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. నా దీపము వెలిగించువాడివి నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవాకు నిర్మలము. తన శరణుజొచ్చును వారందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయి నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికమును నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెణకలేదు.
నా శత్రువులను తరిమి పట్టుకుందును. వారిని నశింపజేయ వరకు నేను తిరగను. వారు నా పాదముల కింద పడుదురు. వారు లేవలేకపోయినట్లు నేను వారిని అనగద్రొక్కెదను. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదికి లేచిన వారికిని నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళీ చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టితిని. విధులు పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించెదురు. అన్యులు నిరుస్థానం గలవారై వణుకుచూ తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు హెచ్చించెదవు. బలత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. అందువలన యెహోవా, అన్యజనుల్లో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామము అందువలన యెహోవా, అన్యజనుల్లో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామ కీర్తనాగానము చేసేదను. అందువలన యెహోవా, అన్యజనుల్లో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామ కీర్తనాగానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఆమేన్.